మొరపెడితేని ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణం విడిపించును. మోసకరమైన నాలుక ఆయనకి ఏమి చేయను, ఎందుకంటే అధికంగా నీకేమి చేయను. 17 నిపుణులతో కూడిన బాణంలోనో బలాఢ్యులు వాడిగల బాణంలోనూ నీ మీద వేయను. అయ్యో, నేను మెషేకులో ప్రదేశులై ఉన్నాను, కేదారు గుడారం నేను కాపురమున్నాను. కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించువాడును. నేను కోరినది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధం సిద్ధపడదు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. నేను వెంకన్న గారి కుటుంబాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దయాని దాసుడు ఎంతగానో కష్టపడుతూ రెక్కలను ముక్కలు చేసుకుంటూ శ్రమ పడుతున్నటువంటి దాసునికి ఆ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయను కాక. దేవా నాయనా, మరి దానికి కావలసినటువంటి సామర్థ్యతను, శక్తిని మీరు అనుగ్రహించండి. అందుకు అవసరమైన ఆరోగ్యాన్ని కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దానికి కలిగినటువంటి కుమారుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. వారి కోడలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ కృపలో ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నీ కలువరి శిలువ రక్తంతో కడిగి శుద్ధీకరించి ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనతోనూ వరములతోనూ మీరు నింపి నీ సాక్షార్థం ఈ కుటుంబాన్ని వాడుకొని మహిమ పొందమని యేసునామమును బట్టి ప్రార్థించడం విడుకుంటున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రియక దేవుని ఆశీర్వాదాలు సదాకాలం కాపాడును గాక. ఆమేన్.